ಇವತ್ತು ಕ್ರಿಸ್ಮಸ್ ಹಬ್ಬ ಹೌದಾ ಇಲ್ಲ? హల్లెలూయా. కొంతమంది మనమందరం కూడా దేవుని మహాకృపను బట్టి యేసుక్రీస్తు యొక్క జననాన్ని మనము జరుపుకుంటున్నాం. ఈ లోకంలో, ఈ ప్రపంచంలో ఈ దినం అన్ని దేశాలలో కూడా క్రిస్మస్ పండుగను అద్భుతకరంగా జరుపుకుంటూ ఉంటారు. మనమైతే మధ్యలో ఉంచి క్రిస్మస్ క్యారల్స్ అని జరుపుకుంటాం. ఈ 25th పండుగని జరుపుకుంటాం. కొన్ని దేశాలలో అయితే నేను పోలేదు, చూడలేదు, కానీ వింటూ ఉన్నాను, వీడియోలలో దాంట్లో చూస్తుంటున్నాను. December 1st నుంచే కాదు, November 25th నుంచే వాళ్ళు జరుపుకుంటుంటారు. 1 month సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటారు, గ్రాండ్గా సెలబ్రేషన్ చేస్తూ ఉంటారు. అయితే ఈ దినమందు మనమందరము కలిసి ఒక కుటుంబముగా దేవుని సంఘముగా ఆయన పాద సన్నిధిలో చేరి ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ను, ఈ క్రిస్మస్ ఆరాధనను జరుపుకునేందుకు పరిశుద్ధాత్మ దేవుడు మన ఎడల తన కృప చూపించుంటున్నాడు. ఆమెన్, హల్లెలూయా. నిజంగా మనం ధన్యులం ప్రియులారా. ఆయన జననాన్ని జరుపుకోవడము ఎందరికో లేని గొప్ప ధన్యత దేవుడు మనకిచ్చినాడు. హల్లెలూయా. లోక రక్షకుడు ఈ లోకంలో జన్మించినప్పుడు లోక రక్షకుని యొక్క బర్త్డేను, జననాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ దినమందు ఇలాగా ఆయన యొక్క జనాన్ని జ్ఞాపకం చేసుకునేందుకు దేవుడు మన పట్ల కృప చూపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ సమయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని, కొన్ని మాటలు మనందరికీ తెలిసిన వాక్యమే. కొత్త వాక్య మాటలు కొత్త ఏం రావు. ఎందుకంటే మన యేసయ్య మన కొరకు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలో వచ్చినాడు. కాబట్టి మనమందరం కూడా యేసు ప్రభు నమ్ముకున్నప్పటి నుంచి, మన కింగ్ ఆఫ్ కింగ్స్ సంఘము ప్రారంభించబడినప్పటి నుంచి ఈ క్రిస్మస్ పండుగను మనం అందరం కూడా జరుపుకుంటూ ఆచరిస్తూ ఉన్నాం. కానీ ఈ క్రిస్మస్ పండుగ అనేది ఒక ఆచారము కాదండి, ఒక ఆచారముతో కూడుకున్న పండుగ కాదు. ఇది ఒక ఆత్మ సంబంధమైన పండుగ. ఎందుకంటే బైబిల్ వాక్యం మనం చదువుతున్నాం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము నుంచి లూకాసు వార్త 2వ అధ్యాయము 8 నుంచి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను. మనమందరం కూడా జాగ్రత్తగా విందాం. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు, ఎవరు మాట్లాడకూడదు, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తుగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టులో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అనే స్తోత్రము చేయుచుండను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, కృప కలిగిన యేసయ్యానికి స్తోత్రం. ఈ యొక్క ఉదయకాల సమయం ముందు ఈ క్రిస్మస్ ఆరాధనలో నీ బిడ్డలుగా, కుటుంబముగా, సంఘముగా మేమందరము కలిసి నీ వాక్యాన్ని మేము ధ్యానించుకోబోతుండగా, ఆత్మదేవ ఈ క్రిస్మస్ శుభ సందర్భంగా మా అందరి జీవితాలతో కూడా ప్రభువా మీరు మాట్లాడండి నాయనా. మేమందరము కూడా ఏ ఏ పరిస్థితుల్లో నీ సన్నిధికి వచ్చినామో మీకైతే తెలుసు. మా ఆలోచనలు, మా తలంపులు ఏమైనా నీకు తెలుసు. అయితే మీరు నమ్మదగిన దేవుడవయ్యా, మమ్మల్ని దర్శించి మమ్మల్ని బలపరిచే దేవుడవునైనా. ప్రభువా ఈ ఆరాధనలో మా అందరితో కూడా మీరు మాట్లాడమని, ఈ క్రిస్మస్ శుభ ఆరాధనలో మా జీవితాలను నూతనపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా.
క్రిస్మస్ పండుగ అంటూనే మనందరికి కూడా ఒక ఉత్సాహము ఉల్లాసముతో కూడుకున్న విషయాలు మనలో ఉంటుంటాయి. క్రిస్మస్ పండుగ అంటేనే ఏమేమి చేస్తారు చెప్పండి? క్రిస్మస్ పండుగ అంటే ఏం చేస్తారు? మీరు ఏం చేయలేదా? ఏం చేయకుండానే వస్తున్నారు ఇక్కడ చెప్పండి. క్రిస్మస్ పండుగ అంటేనే షాపింగ్లు, పెయింటింగ్లు, కలరింగ్లు, డెకరేషన్లు, ఇంటికి వాళ్ళను వీళ్ళను బంధువులను పిలుచుకోవడం, హ్యాపీగా సంతోషంగా పండుగ జరుపుకోవడం. హల్లెలూయా. మంచి మంచి వంటలు చేసుకోవడం, మీరు తినడం, పక్క వాళ్ళకు కూడా పెడుతుండడం, అది సహజం పండుగ. అన్ని పండుగల కంటే మనము ఈ యొక్క క్రిస్మస్ పండుగను ఒక శ్రేష్టంగా దీన్ని మనం జరుపుకుంటూ ఉంటాం. హల్లెలూయా. సంతోషంగా మనం జరుపుకుంటూ ఉంటాం. క్రిస్మస్ పండుగ అంటేనే లోకంలో బజార్లో మనం చూస్తే ఎక్కడ చూస్తే ఏమి కనిపిస్తాయి? స్టార్లు. బయట స్టార్లు కనిపిస్తానే అందరికి తెలుస్తుంది, ఓహో క్రిస్మస్ పండుగ వచ్చింది అని. అన్యులకు కూడా తెలిసిపోతుంది క్రిస్మస్ పండుగ వచ్చింది అని. క్రిస్మస్ పండుగకు లోకంలో మనం చూస్తే స్టార్లు, డెకరేషన్ కావలసిన వస్తువులు అన్ని బజార్లో కనిపిస్తూ ఉంటాయి. అవన్నీ తీసుకొని వచ్చి మనం కూడా ఇంట్లో చాలా మటుకు గ్రాండ్గా డెకరేషన్ చేస్తూ ఉంటాం, పండుగ చేసుకుంటూ ఉంటాం. దేవునికి స్తోత్రం. అయితే ఈ క్రిస్మస్ పండుగ దినమందు మనం కొన్ని విషయాలను దేవుని యొక్క వాక్యములో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం ప్రియులారా. నేను చెప్పినాను, క్రిస్మస్ అంటే ఒక ఆచారము కాదు, ఒక ఆచారము కాదు. అందరూ ఆ పండుగ ఈ పండుగలు జరుపుకున్నట్టుగా మనం జరుపుకునే పండుగ కాదు. నేను పోయిన వారం చెప్పినాను, క్రిస్మస్ పండుగకు కనీసం ఒక్కరికన్నా మనం సువార్త చెప్పాలి. తర్వాత క్రిస్మస్ పండుగకు అంటే గిఫ్ట్లు, బహుమానాలు మనం ఖచ్చితంగా ఎవరికన్నా ఇవ్వాలి. బహుమానాలంటే ఏం పెద్దగా తీసుకొని వచ్చి ఏదో ఒక ఫ్రిడ్జ్లు, టీవీలు, గిఫ్ట్లు ఇవ్వమని కాదు నేను చెప్పేది. జస్ట్ మనం సింపుల్గా ఏదైనా కానీ, లేకపోతే మనకు న్యూ ఇయర్ క్యాలెండర్ కానీ, లేకపోతే ఒక బైబిల్ కానీ, ఏదైనా ఒక గిఫ్ట్గా వాళ్ళకి ఇస్తే, వాళ్ళని ఆహ్వానిస్తే చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. వాళ్ళకు కూడా తెలుస్తుంది, ఒక దినాన వాళ్ళు కూడా మనతో కలిసి వాళ్ళు కూడా దేవుణ్ణి ఆరాధిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. ఈ క్రిస్మస్ పండుగ దినమందు మనం చదువుకున్న ఈ వాక్య భాగములో గాబ్రియేలు దూత యేసు ప్రభు ఈ లోకంలోనికి ఒక రక్షకుడుగా, ఒక దేవునిగా, ఒక ప్రభుగా ఈ లోకంలో జన్మించడానికి ముందుగా యేసుక్రీస్తు ఈ లోకానికి రాబోతున్నాడు అనే దానికంటే ముందుగా బైబిల్లో మనం గమనించినట్లయితే ఎంతోమంది ప్రవక్తలు ప్రవచించినారు. రక్షకుడు వస్తాడు, మెస్సియా వస్తాడు, దావీదు వంశములో ఒక చిగురు పుట్టుతుంది, లోకరక్షకుడు లోకానికి వస్తాడు అని రకరకాలుగా ప్రవచనాలు వచ్చినాయి. ప్రవచనాలు అంతా అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు ఈ భూలోకంలో ఒక రక్షకునిగా జన్మించడానికి కొన్ని సంవత్సరాల ముందు, అనగా పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు మధ్యలో దాదాపుగా 400 years 400 సంవత్సరాలు సైలెంట్ పీరియడ్ ఉన్నది. సైలెంట్ పీరియడ్ అంటే ఎవరు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం అని కాదు. సైలెంట్ పీరియడ్ అంటే అంతకుముందు దేవాది దేవుడు పరలోకమందున మన ప్రభు అయిన దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడుతూ వస్తున్నాడు, ప్రవచిస్తూ వచ్చినాడు. కానీ యేసుక్రీస్తు పుట్టకకు ముందుగా 400 years సైలెంట్గా అయిపోయినాడు.
ఏ ప్రవక్త వచ్చి ప్రవచించలేదు, ప్రవచనాలు లేవు, దర్శనాలు లేవు. దేవుని ఆత్మ దిగి వచ్చి ఎవరితో కూడా ఏ విషయాలు కూడా మాట్లాడటం ఆగిపోయింది. అయితే ఉన్నట్టుగా ఉండి దేవుని దూత ప్రత్యక్షమై మొట్టమొదటిగా ఎవరితో మాట్లాడినాడంటే జకర్యాతో మాట్లాడినాడు. జకర్యా ఎవరంటే ఒక యాజకుడు. జకర్యా ఎవరు చెప్పండి? ఒక యాజకుడు. జకర్యా భార్య పేరు ఏం పేరు చెప్పండి? ఎలిజబెత్. జకర్యా భార్య పేరు ఎలిజబెత్. జకర్యా దేవుని ఆలయములో యాజకుడుగా ఆయన యాజకత్వం చేస్తూ ఉన్నప్పుడు లోపల యాజకుడు ఉండే స్థలం వేరే, ప్రజలు ఉండే స్థలము వేరే, ప్రధాన యాజకుడు ఉండే స్థలం కూడా వేరే. ప్రధాన యాజకుడు ఉండే స్థలం వేరే, యాజకత్వం చేసే స్థలం వేరే, ప్రజలందరూ ఇలాగ కూర్చొని ఉండే స్థలము వేరే. లోపల జకర్యా ఆయన యాజకత్వం చేసేందుకుంటున్నప్పుడు దేవుని దూత అనగా గాబ్రియేలు దూత అకస్మాత్తుగా ఆయనకు ప్రత్యక్షమై జకర్యాతో మాట్లాడడం ప్రారంభించినాడు. జకర్యాకు ఆశ్చర్యమైపోయింది, భయమైపోయింది. కారణం ఏమంటే 400 సంవత్సరాలు సైలెంట్గా ఉన్న దేవాది దేవుడు, ప్రవచనాలు ఆగిపోయినాయి, ప్రవక్తలు ప్రవచించడం లేదు, దేవుని యొక్క దర్శనాలు ఆగిపోయినాయి. అక్కడ దేవాది దేవుడు ప్రజలతో మాట్లాడడం లేదు. ఆ టైంలో ఉన్నట్టుగా యాజకత్వం చేస్తున్న జకర్యాతో దేవుడు మాట్లాడడం ప్రారంభించినాడు. అక్కడ చూడండి, ఒక మాట నేను చదువుతాను. 1వ అధ్యాయం, లూకా సువార్త 1వ అధ్యాయం. లూకా సువార్త 1వ అధ్యాయం 5వ వచనం నుంచి నేను కొన్ని మాటలు చదువుతున్నాను, జాగ్రత్తగా విందాం ప్రియులారా. 5వ వచనం. యూదా దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకర్యా అనొక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే, ఆమె పేరు ఎలిజబెత్. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. 7వ వచనం. ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు కలగకపోయిరి, మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి. ఇది జకర్యా ఎలిజబెత్ వారి యొక్క ఆత్మీయ స్థితి. వారిద్దరు ఎలాగుండారంట చూడండి. ఎలాంటి వారంట? వీరిద్దరూ, ఒకరు కాదు, వీరిద్దరూ. ఎవరెవరు? జకర్యా ఎలిజబెత్. నేను మాట్లాడినప్పుడు అందరూ మాట్లాడాలా? ఎవరెవరు చెప్పండి? జకర్యా ఎలిజబెత్. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. హల్లెలూయా. జకర్యా ఎలిజబెత్ దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉన్నారంట. అయితే వీరికి ఒక సమస్య వచ్చింది. ఏ సమస్య? వీళ్ళిద్దరికీ సంతానము లేరు. వీరు యంగ్ టీం కాదండి, ఇది యంగ్ హోలీ టీమో యంగ్ టీం అంటారు కదా, ఆ టీం కాదు. వీళ్ళు వృద్ధాప్యంలో ఉన్న వారిద్దరు కూడా. అక్కడ రాయబడింది, వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి. వృద్ధులు వీళ్ళిద్దరు, సంతానం లేరు వీళ్ళిద్దరికి. అయితే అక్కడ వాక్యంలో రాయబడింది చూడండి, 10వ వచనం నేను చదువుతున్నాను చూడండి. 10వ వచనం. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభు దూత
ధూప వేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్యా అతను చూచి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కని అతనికి యోహాను అను పేరు పెట్టుదువు. హల్లెలూయా. అక్కడ దూత మాట్లాడుతున్నాడండి. దూత ఏమని మాట్లాడుతున్నాడంటే, వచ్చి ప్రత్యక్షమైనాడు దేవుడు దూత. నేను చెప్పినాను కదా, ప్రవచనాలు ఆగిపోయినాయి, ప్రవచనాలు లేవు ఆ దినాలలో, సైలెంట్ పీరియడ్. దూత అకస్మాత్తుగా మాట్లాడుతున్నప్పుడు జకర్యా భయపడిపోయినాడు. భయపడిపోయిన తర్వాత అక్కడ దూత అంటుంటుంది. అప్పుడు ఆ దూత, జకర్యా భయపడకు, నీ ప్రార్థన విన్నాను. నీ ప్రార్థన విన్నారంట. ఇప్పుడు వాస్తవంగా మనం మాట్లాడుకుందాం. జకర్యా ప్రార్థన చేసినాడంట, ప్రార్థన దేవుడు విన్నాడు. ఏ ప్రార్థన దేవుడు విన్నాడు? నాకు ప్రమోషన్ ప్రభు అనే ప్రార్థన దేవుడు విన్నాడా? నాకు బంగారు కొని దేవుడా అని ప్రార్థన విన్నాడా? లేకపోతే నాకు కార్లు, బంగళాలు, బిల్డింగ్లు కావాలని దేవుడు ప్రార్థన విన్నాడా? లేదు. జకర్యా ప్రార్థన చేసినాడంట. ఏం ప్రార్థన చేసినాడు అంటే, సంతానము కావాలని ప్రార్థన చేసినాడంట. ఏ వయసులో ప్రార్థన చేసి ఉండవచ్చు ఈ ప్రార్థన? చెప్పండి, ఏ వయసులో చేసి ఉండవచ్చు ప్రార్థన? ముసలి వయసులో చేసి ఉంటాడు ప్రార్థన? లేదు. వృద్ధాప్యంలో మేమిద్దరం బతుకుతా చాలే అనుకుంటా ఉంటారు. ఇంకా వాళ్ళది వీళ్ళది ఎందుకు మాకు తంటాల, వాళ్ళది గురించి వీళ్ళ గురించి ఎందుకు ఆలోచించేయాలా, నాకు నీవు నీకు నేను లేని చెప్పి ఇద్దరు ముసలోళ్ళు ఎట్లా ఒకట బతికే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వయసులో ఉన్నప్పుడు పిల్లలు అది కావాలనుకుంటూ ఉంటారు. కానీ జకర్యా ప్రార్థన దేవుడు విన్నాడు. వృద్ధాప్యంలో దేవుడు కృప చూపించినాడు. దేవుడు మాట్లాడినాడు జకర్యాతో, జకర్యా నీ ప్రార్థన విన్నాడు, దేవు ఆలకించి ఉన్నాము. నీకేం కలుగుతుందంట? అన్ని డీటెయిల్గా చెప్తున్నాడు. నీకు కొడుకే పుడతాడు. ఆ కొడుకు పేరు నీవు దీంట్లోకి గూగుల్లో పోయి సెర్చ్ చేసుకోవాల్సిన పని లేదు. లేకపోతే నెట్ ఓపెన్ చేసి దాంట్లో ఈ పేరుకి అర్థమైంది, ఆ పేరుకి అర్థమైంది, మొదటి అక్షరం ఇదే, చివరి అక్షరం ఇదే అని తంటాలు పడాల్సిన పని లేదు. నేరుగా నీకు కుమారుతో పాటు పేరు కూడా ముందుగానే వస్తూ ఉంది అని చెప్పినాడు. హల్లెలూయా. ఏం పేరంట? యోహాను అని పేరు. ఇప్పుడు ఈ దినాలలో ప్రెగ్నెంట్ అవుతున్న భార్య ఏం ఆలోచిస్తూ ఉంటుంది? ఏం ఆలోచనిస్తూ ఉంటుంది? కొడుకా బిడ్డ. వాళ్ళు పుడితేనే ఏం ఆలోచనిస్తూ ఉంటుంది? గూగుల్లో సెర్చ్ చేస్తూ ఉంటారు. ఏమని? సంజీవ్ ఏమని సెర్చ్ చేస్తున్నారు? సంజీవ్ ఎందుకు సంజీవ్ని అడిగినానంటే, ఈ దినం సంజీవ్ కొడుకు కూతురుకు పేరు పెడుతున్నారు అన్నమాట. ఆయనకు సంజీవ్ సెర్చ్ చేసుకున్నారు. అందరూ సెర్చ్ చేసుకుంటారు ఏం పేరు కావాలని. ఇంతకు ముందు అయితే ఏదో ఆ ఊర్ల ప్రకారంగా సుబ్బమ్మ అంటే సుబ్బయ్య, ఉలగమ్మ, ఉలగప్ప అవి పెట్టుకుంటూ ఉన్నారు. ఇప్పుడు నెట్లో సెర్చ్ చేసుకొని రకరకాలుగా పేర్లు స్వీట్గా, కొంతమంది అయితే టెక్నిక్గా పెట్టుకుంటూ ఉంటారు. ఒక పక్క బైబిల్ పేరు, ఇంకొక పక్క 2 పేర్లు కలివాలని. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నేనేం చెప్తున్నానంటే, అక్కడ జకర్యాకు ప్రార్థన విన్నాడు, జకర్యాకు కుమారుని ఇచ్చినాడు. హల్లెలూయా. కుమారుడు జకర్యా కుటుంబానికి అవసరం. కాబట్టి
దేవుడు వారి ప్రార్థన విన్నాడు. చూడండి, ఈ వృద్ధాప్యంలో దేవుడు అబ్రహామును కూడా దర్శించినాడు కదా. 75 సంవత్సరాల క్రితం దేవుడు అబ్రహాంతో వాగ్దానం చేసినాడు, 100 సంవత్సరాలకు కుమారుని ఇచ్చినాడు. హల్లెలూయా. మీరు వింటున్నారా? హల్లెలూయా. మీరు వింటూ ఉండండి. 75 సంవత్సరాలతో వాగ్దానం చేస్తే ఆ వాగ్దానం కొనసాగుతుంది. ఎన్ని సంవత్సరాలు ఆ వాగ్దానాన్ని కంటిన్యూ చేసినాడు దేవుడు? 25 సంవత్సరాలు అదే వాగ్దానాన్ని కంటిన్యూ చేసినాడు. ఇస్తాడు దేవుడు. ఏమని? సంతానం ఇస్తాడని. 25 సంవత్సరాల తర్వాత దేవుడు అబ్రహాముకు సంతానం ఇచ్చినాడు. ఆమేన్. హల్లెలూయా. నేను దాని గురించి కాదండి. ఇక్కడ దేవదూత ఈ ఒక 6 months తర్వాత జకర్యాతో మాట్లాడిన 6 నెలల తర్వాత ఇంకొకరిని దర్శించినారు. వీరు వృద్ధాప్యంలో ఉన్నవారు, వీరికి పిల్లలు కావాలా. వీరు ప్రార్థన చేసినారు, వీరి ప్రార్థనకు ఉత్తరం ఇచ్చింది. రెండవ వ్యక్తి, ఒక గాబ్రియల్ దూత రెండవ వ్యక్తిని కూడా దర్శించినారు. ఆమెకు పెళ్లి కాలే, ఆమెకు పిల్లలు అవసరం లేదు, పెళ్ళి కాలేదు. అలాంటి స్త్రీని, అలాంటి కన్యకను గాబ్రియల్ దూత దర్శించినాడు. చూడండి, అక్కడ వాక్యంలో మనం గమనించినట్లయితే 1వ అధ్యాయము 26వ వచనాన్ని నేను చదువుతున్నాను. చూడండి. 6వ నెలలో గాబ్రియల్ దేవదూత గలిలయలోని నజరేతులో ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రధానము చే కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ కన్యక పేరు ఏం పేరు చెప్పండి? అందరు చెప్పాలి. ఏం పేరు? మరియా. 28వ వచనం. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకొనుచుండగా భయపడింది ఆమె. ఎవరు మాట్లాడుతున్నారు ఆమెతో? ఎవరు మాట్లాడుతున్నారు? దేవదూత మాట్లాడుతూ ఉంది. గాబ్రియల్ అనే దేవదూత మాట్లాడుతూ ఉంది. అందరి నెల బాగా జాగ్రత్తగా. గాబ్రియల్ అనే దేవదూత మాట్లాడుతూ ఉంది. మాట్లాడుతూ ఉన్నప్పుడు ఉన్నట్టుగా ఆమెతో ఒక శుభవచనం అంటది. ఏ శుభవచనం పలికినాడంటే, దయాప్రాప్తురాలా, నీకు శుభము అని చెప్పిన తర్వాత ఆమె, ఏమబ్బా నాకు ఇంత తొందరగా శుభవచనమేమో. నాకు శుభవచనం అంటే ఆల్రెడీ యోసేపుతో పెళ్లి ఫిక్స్ అయిపోయింది. యోసేపుతో ఏమైపోయింది? మాట్లాడండి. ఏమైపోయింది? పెళ్లి ఫిక్స్ అయిపోయింది. ఎవరికి? మరియాకు పెళ్లి ఫిక్స్ అయింది. ఇంకా శుభవచనం ఏముందబ్బా? ఏం బంగారు ఇస్తారా? వెండి ఇస్తారా? లేకపోతే నా పెళ్లి ఇట్లా చేస్తారని చెప్తారా? లేకపోతే నాకు ఏదైనా కొత్త ఏమన్నా ఇస్తారా అని అనుకుంటూ ఉన్నది. అనుకుంటూ ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనిచుండగా దూత, 30వ వచనం, దూత, మరియా భయపడకము. ఆమె కూడా ఏం చేస్తామని చెప్పండి? భయపడతా ఉంది. ఎందుకు వీరందరూ దేవదూతలు మాట్లాడుతున్నప్పుడు, ప్రవచనం వస్తున్నప్పుడు ఎందుకు భయపడుతున్నారంటే, నేను చెప్పినాను మొదటనే, ప్రవచనాలు అప్పటికే ఆగిపోయినాయి. దేవుడు ఎవరితో మాట్లాడడం లేదు, ప్రవచించడం లేదు. కానీ మొట్టమొదటిగా మాట్లాడుతున్నప్పుడు వారికి భయమేస్తూ ఉంది. అప్పుడు అంటున్నాడు, మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. హల్లెలూయా. ఎవరి వల్ల కృప పొందిందంట? చెప్పండి. ఎవరి వలన కృప పొందిందంట? దేవుని వలన కృప పొందింది. దేవుని వలన కృప పొందిన ఆమె ఏ కృప పొందింది? దేవుని వలన కృప పొందితివి,
ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. హల్లెలూయా. జకర్యాతో దేవుడు మాట్లాడినప్పుడు నీకు కుమారు కంటావు, ఆయనకు యోహాను అని పేరు పెడతావు. మరియను దర్శించినప్పుడు మరియతో అంటున్నాడు, నువ్వు కుమారుని కంటావు, ఆయనకు యేసు అని పేరు పెడతావు అన్నాడు. కానీ ఎలిజబెత్ గర్భము ధరించిన విధానం వేరే, మరియా గర్భము ధరించిన విధానము వేరే. ఇద్దరిని దేవుడు దర్శించినాడు. ఇద్దరికి ఒకే దూత వచ్చి ప్రవచించింది. కానీ వారు వృద్ధులు. ఈమె పెళ్లి కాని కన్యక. చూడండి, అక్కడ ఆమె గర్భం ధరించినప్పుడు, ఎలిజబెత్ గర్భం ధరించినప్పుడు దేవుడు దూత ఆయనతో ఏమంటున్నాడంటే, అక్కడ చూడండి 14వ వచనం చదువుతున్నాను చూడండి. 1వ అధ్యాయము లూకాసు వార్త 1వ అధ్యాయము 14వ వచనం. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భం నుండి పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలులో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. ఈయన ఎలాగుంటాడంట? పరిశుద్ధాత్మను పొందుకున్నవాడుగా. అందరు జాగ్రత్తగా వినాల. జకర్యాకు ఎలిజబెత్కు పుట్టిన కుమారుడు యోహాను పరిశుద్ధాత్మ పొందుకున్నవాడుగా ఉంటాడంట. కానీ ఇక్కడ మరియ దగ్గరకు వచ్చినప్పుడు ఆమె గర్భం ధరించే విధానాన్ని కూడా ప్రభు చెప్తా ఉన్నాడు, దూత చెప్తా ఉంది. ఏమంటున్నాడంటే, అక్కడ అంటాడు చూడండి, పేరు పెట్టుదువు. 32వ వచనం చదువుతున్నాను. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యమంతయు అంతము లేనిదై ఉండనని ఆమెతో చెప్పను. ఇక్కడ చెప్తున్న మాటలు చూడండి, ఎంత అద్భుతమైన మాటలు. ఆయన రాజ్యం ఎలాగుంటుందంట? అంతము లేని రాజ్యము. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రాజ్యము అంతం లేని రాజ్యం అంట. 34వ వచనం. అందుకు మరియా, ఆమె అంటుంది చూడండి, మరియా, నేను పురుషుని ఎరగని దానినే ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడైన దేవుని కుమారుడు అనబడును. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. అక్కడ దూత చెప్తా ఉంది, ఇంకా ఆమె గర్భం ధరించలేదు, ఇంకా మరియ గర్భం ధరించలేదండి. దూత చెప్తూ ఉంది. ఏమని చెప్తా ఉందంటే, నువ్వు గర్భం ధరించే విధానాన్ని గురించి చెప్తా ఉంది. అక్కడ జకర్యా ఎలిజబెత్ వృద్ధాప్యములో దేవుడు వారిని దర్శించినాడు. వారు జకర్యా చెప్తాడు, దూత చెప్పింది జకర్యాకు, జకర్యా నీకు కుమారుడు పుడతాడు, ఆయన పరిశుద్ధాత్మతో నింపబడిన వాడుగా ఉంటాడు అని. కానీ దూత మరియతో చెప్తా ఉంది, నీవు ఎలాగ గర్భం ధరిస్తావంట? ఎలాగ గర్భం ధరిస్తారంట? పరిశుద్ధాత్మతో. అక్కడ రాయబడింది చూడండి దేవుని యొక్క వాక్యంలో, చాలా అద్భుతమైన మాట. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువుడు పరిశుద్ధుడైన దేవుని కుమారుడు అనబడును. ఆమేన్, హల్లెలూయా. ఈ లోకానికి రక్షకుడు వచ్చే విధానాన్ని గురించి ప్రవక్త దేవదూత ప్రవచిస్తూ ఉంది, మరియతో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఈ లోకానికి తండ్రి అయిన దేవుడు
కుమారుడైన దేవుడు ఈ లోకానికి ఎలాగ రాబోతున్నాడు, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా, పరిశుద్ధాత్మ నింపుదల కలిగిన వ్యక్తిగా ఈ లోకానికి ఎలాగా యేసు ప్రభు జన్మించబోతున్నాడో ఒక దూత ప్రవచిస్తూ ఆమె చెప్తా ఉన్నప్పుడు ఆమె భయపడతా ఉన్నది. చూడండి, అక్కడ మనం గమనించినట్లయితే 36వ వచనాన్ని చదువుదాం. చూడండి, మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భం ధరించి ఉన్నది. గొడ్రాలబడిన ఆమెకు ఇది 6వ మాసము. అంటే జకర్యాతో మాట్లాడిన 6 నెలల తరువాత దేవాది దేవుడు కన్యక అయిన మరియతో మాట్లాడుతున్నాడు. ఒక విషయం గమనించండి, అక్కడ మాట్లాడుతున్నప్పుడు ఎవరితో మాట్లాడినాడంటే జకర్యాతో మాట్లాడినాడు. ఎలిజబెత్తో దేవుడు మాట్లాడలేదు. ఇక్కడ మరియతో మాట్లాడుతున్నప్పుడు యేసప్పుతో మాట్లాడలేదు. ఎవరితో మాట్లాడుతున్నాడు? మరియతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ యేసపు ప్రమేయం అవసరం లేదు, యేసప్పుతో అవసరం లేదు. కాకపోతే యేసపు జస్ట్ ప్రధానము చేయబడిన వ్యక్తిగా మాత్రమే ఉన్నాడు. కానీ జకర్యా, ఎలిజబెత్ వారిద్దరు కూడా దంపతులు వృద్ధాప్యంలో ఉన్నవారు. జకర్యాతో ప్రభు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. రైట్, నేనేం చెప్తున్నానంటే జాగ్రత్తగా రండి ప్రియులారా. దేవుడు వీరిద్దరిని దర్శించినాడు. వీరిద్దరిని దర్శించిన తర్వాత మొదట వీరిద్దరితో ప్రభు ఏమని మాట్లాడుతున్నాడంటే భయపడకడి అని మాట్లాడినాడు. ఫస్ట్ ఏమని మాట్లాడి చెప్పండి? ఇద్దరితో మాట్లాడినాడు. ఇద్దరితో కాదు, ముగ్గురు. మూడో వ్యక్తులు ఎవరంటే గొల్లవారు. యేసు ప్రభు పుట్టిన తర్వాత గొల్లలను దర్శనాడు. ఈ వ్యక్తులతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు భయపడకుడి అని మాట్లాడినాడు దేవుడు. ఎందుకు భయపడకుడి అని మాట్లాడుతున్నాడంటే ఏదో ఒక భయము అనేది ఆ వ్యక్తుల మధ్యలో ఉంటున్నది. భయం అంటేనే వణుకుపోవడం కాదు. భయం అంటేనే ఏదో ఏడ్చుకుంటూ కూర్చోవడం అనేది కాదు. ఏం భయం అనేది ఉందంటే మేము వృద్ధాప్యం అయిపోతున్నాము కదా, మేము సంతానం లేకుండా పోతున్నామేమో. ఎందుకంటే అబ్రహాం కూడా దేవుని దగ్గర అడిగినాడు, దేవా నువ్వు నాకు అన్నీ ఇచ్చినావు, నాకు ఏం లేదు, మాట్లాడరే, ఏం లేదు, సంతానం ఒక్కట్లేదు ప్రభువా, అన్నీ ఇచ్చినావు, నాకు కావలసిన ఆస్తి, ఐశ్వర్యము, సేవకులు, పనివారు కావలసిన అన్నీ ఇచ్చినావు, కానీ నాకు ఏం లేదంటే సంతానము లేదు. జకర్యా కూడా అదే భయం పుట్టుకున్నది. భయపడతా ఉన్నాడేమో. అందుకనే జకర్యాతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, భయపడకు. ఇక్కడ చేరిన మన జీవితాల్లో కూడా ఏదో ఒక చిన్న, అందరికీ ఒకే భయం ఉండదండి. అందరికీ ఒకే భయం ఉంటుందా? అందరికీ ఒకే భయం ఉండదు. కొంతమందికి ఆరోగ్య సమస్యతో, కొంతమందికి ఆర్థిక సమస్యతో, కొంతమంది బిడ్డల భవిష్యత్తు కొరకు, కొంతమంది భర్త కొరకు, కొంతమందికి భార్య కొరకు, కొంతమందికి కుటుంబ సమస్యలు, జాబ్, బిజినెస్, లేకపోతే రకరకాల విషయాలలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన భయం చేత ఉంటుంటాం. భయం అంటే నేను చెప్పినాను కదా, వణికిపోవడం కాదు. భయం అంటేనే ఏదో కన్నీరు కారుస్తూ ఉండడం కాదు. సంథింగ్, ఒక భయం. అందుకనే యేసు ప్రభు తన శిష్యులతో ఒక మాట అంటాడు. మా యోహాను సువార్త 14వ అధ్యాయంలో, యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం
ఒకటి వచ్చిన, మీ హృదయమును కలవరపడనీయకుడి. ఎవరు హృదయాలు, ఎవరు చెప్తున్నారు ఈ మాట? చెప్పాలి, ఎవరు చెప్తున్నారు? యేసు ప్రభు ఈ మాట చెప్తా ఉన్నాడు. ఎవరికి చెప్తా ఉన్నాడు? తన శిష్యులకు చెప్తా ఉన్నాడు. శిష్యులంటే యేసుక్రీస్తుతో ఉండేవారు, యేసుక్రీస్తును వెంబడించేవారు, యేసుక్రీస్తు చేసిన అద్భుతమైన కార్యాలన్నీ కన్నులారా చూస్తున్నవారు, దగ్గర ఉండి అన్ని చూస్తున్నవారు, యేసుక్రీస్తును వెంబడించేవారు, ఆయన బోధను దగ్గర ఉండి వినేవారు, ఆయనతో ప్రయాణం చేసిన వారు. ఆయన ఎక్కడ పడుకుంటే అక్కడ పడుకున్నారు, ఏం తింటే అది తిన్నారు, ఎక్కడ నడవమంటే అక్కడ నడుస్తూ యేసుతో ఉన్న వారిని గురించి యేసు ప్రభు ఏమంటున్నాడంటే, మీ హృదయమును కలవరపడనీయకుడి. యేసు ప్రభుకు ఎందుకో వారికి ఈ మాట చెప్పాలనిపించిందేమో. ఒకవేళ అన్యులకు, లోకస్తులకు ఈ మాట చెప్పితే, ఓ వాళ్ళకి ఏదో భయాలు ఉంటాయిలే, ఏదో దయ్యం భయమో, సైతాను భయమో, ఏదో చేతుబడులు, మాట మంత్రశక్తులు భయం ఉంటాయేమోలే, అందుకే యేసు ప్రభు చెప్పినాడు అనుకోవచ్చు. కానీ తనతో ఉండి, తనతో నడుస్తూ, ప్రయాణం చేస్తూ, తింటూ, తాగుతూ ఉన్న ఆ వ్యక్తులకే యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, భయపడకుడి, మీ హృదయమును కలవరపడనీకుడి అన్నాడు. అంటే వాళ్ళ ఏదో సంథింగ్ యేసు ప్రభు గమనించినాడు. ఏదో కలవరము వారిలో స్టార్ట్ అయింది, ఏదో సంథింగ్, ఏదో ఒక విషయం వారి హృదయాలలో రగులుతూ ఉన్నది. కాబట్టే యేసు ప్రభు వారితో చెప్తా ఉన్నాడు ఆ మాట. ఏమంటున్నాడంటే, మీ హృదయము కలవరపడనీకుడి. మనం ఏమనుకుంటామంటే, అన్నీ బాగుంటే బాగుంటుందిలే అనుకుంటాం. అన్నీ ఉన్నా ఏదో ఒకటి లేకపోయినా కానీ కొరతతో మనము కలత చెందుతూ ఉంటాం. అయ్యో అది లేదు కదా, అయ్యో ఇది లేదు కదా అని. శిష్యులకు కూడా ఒక కలవరం మొదలైంది, ఒక సమస్య మొదలైంది. ఆ సమస్య ఏమంటే, బాగినండి, ఆ సమస్య ఏమంటే మనం అనుకోవచ్చు, వాళ్ళతో యేసు ప్రభుతో కూడా ఉన్నాడు, వాళ్ళు బాగున్నారు కదా, ఇంకేం సమస్య వస్తుంది వాళ్ళకు కదా? డబ్బు ఉంది కదా, డబ్బు ఉంటే ఏం సమస్య వస్తుంది? ఉద్యోగం ఉంది కదా, ఉద్యోగం ఉంటే ఏం సమస్య ఉంటుంది? సొంత ఇల్లు ఉంది కదా, సొంత ఇల్లు ఉంటే ఏం సమస్య ఉందని. సమస్యలు లేని వాళ్ళు ఎవ్వరు కూడా లేరు. ఉన్నారా? ఎవరికైనా నాకు ఏ సమస్య లేదు అనే వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఊహునా అమ్మా, వింటున్నారా? మీకు అందరికి వినపడుతుందా? హల్లెలూయా. అందరికి చివరికి వినపడుతుందా? రైట్. మీకు సమస్యలు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేను కనిపిస్తున్నాను మీకు. సమస్యలు లేని వారు ఎవరు లేరు, అందరికీ సమస్యలు ఉన్నాయి. ప్రతి ఇంట్లో ఏదో ఒక, తెలుగులో ఒక సామెత చెప్తారు, ప్రతి ఇంట్లో దోషాల కంటే ఏముంటాయంట? ఏమమ్మా రకరకాలుగా దోషాల పెనుములు రకరకాలుగా కొత్త వస్తున్నాయి కదా. ఆ బొక్కలు పుడుచుకోనికి, ఆ రంధ్రాలు పుడుచుకోనికి కొత్త ప్లాన్ చేస్తూ ఉన్నారు దోషాల కోసం. కానీ సామెత మాత్రం మారిపోదు, ప్రతి ఇంట్లో దోషాలకి ఏముంటాయంట? మరి హోటల్లో దోషాలకి ఎందుకుంటావయ్యా? వాళ్ళకుండేటి వాళ్ళకుంటాయి, వాళ్ళకుంటాయి, మన ఇంట్లో ఉండేటి మనకు ఉంటాయి. అవి మన కంటికి కనిపిస్తూ ఉంటాయి, వాటిని మనం అనుభవిస్తూ ఉంటాం. హల్లెలూయా. యేసు ప్రభు వాళ్ళకి చెప్పినారు, మీ హృదయములు కలవరపడనీయొద్దండి అని అంటూ ఇంకొక మాట ఏమన్నాడంటే, దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. హల్లెలూయా. అంటే యేసు ప్రభు చెప్తున్న ఈ మాట, వారికి దేవుని యందు
వారికి దేవుని యందు విశ్వాసం ఉంది అంటే యేసయ్య పట్ల విశ్వాసం లేదని అర్థమా? కానీ వారికి ఏం భయం పుట్టుకున్నదంటే యేసు ప్రభు చెప్తూ వచ్చినాడు, కొన్ని దినాలలో నేను మిమ్మల్ని విడిచిపెట్టి నేను వెళ్ళిపోతాను, కొన్ని దినాలలో నేను పరలోకానికి వెళ్ళిపోతాను, కొన్ని దినాలలో మనుష్య కుమారుడు శ్రమలు అనుభవించబోతున్నాడు, కొన్ని దినాలలో మనుష్య కుమారుడు ఈ లోకాన్ని విడిచిపోబోతున్నాడు అని చెప్పబడినప్పుడు వారి హృదయాలలో కలవరం ఏర్పడింది, ఒక భయం ఏర్పడింది. ఈయన పోతే మా బతుకులు ఏమైపోవాలా? అందుకనే చూడండి, యేసు ప్రభు సిలువ వేయబడి ఆయన చనిపోయిన తర్వాత పునరుత్థానం లేచిన తర్వాత వాళ్ళు పోయి ఎక్కడికి పోయినారు చెప్పండి? శిష్యులు మళ్ళీ ఎక్కడికి పోయినారు? మళ్ళా చేపలు పట్టకపోయినారు. వాళ్ళు బతుకుదేనికి ఎందుకు పోయినారు? మళ్ళా నేనేం చెప్తున్నానంటే ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబములో ప్రతి వ్యక్తికి ఒక భయము, ఒక చింత, ఒక కలవరం అనేది ఏర్పడుతూ ఉంటుంది ఏదో ఒక సందర్భములో, ఏదో ఒక విధంగా. కానీ ప్రభు మాట్లాడుతున్న మాటలు ఏమంటే భయపడకండి అన్నాడు. యేసు ప్రభు చెప్పే మాట చాలా అద్భుతం. భయపడకండి అని చెప్పినాడు అనుకోండి, అంతే. ఇదే యోహాను సువార్త 16వ అధ్యాయంలో మనం ఒక స్థలంలో చూస్తే 33వ వచనములో ఏమంటాడంటే, 33వ వచనం, 16వ అధ్యాయం 33వ వచనం ఏమంటాడంటే, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. ఆమెన్, హల్లెలూయా. లోకములో ఏమొస్తుందంట? ఇంట్లో ఏమొస్తాయంట? ఒంట్లో ఏమొస్తాయంట? ఉన్నాయి. దాన్ని చూస్తే భయపడాల్సిన అవసరం మనకు అంటున్నాడు అక్కడ. లోకములో మీకు శ్రమ వస్తుంది అంటే యా లోకంలో, ఏ లోకంలో మీకు శ్రమలు వస్తాయి? మనకు శ్రమ ఇప్పుడు బాగా అందరేనండి, శ్రమలు వస్తాయని యేసుప్రభు చెప్పినాడు. వస్తాయి. నాకు శ్రమలు వద్దు అని వారు ఎవరైనా చేతులు ఎత్తని చెప్తారు. నాకు శ్రమలు వద్దు, నాకు శ్రమలు రావద్దు అని ఎవరు ఉన్నారా? ఎవరైనా? అందరికి శ్రమలు కావాలన్నా? అందరూ శ్రమల మధ్యలోనే వెళ్ళాలనుకుంటున్నారా? శ్రమలు వద్దనుకుని చేతులు ఎత్తండి. వద్దనుకుని చేతులు ఎత్తండి. అయితే మీరు ఈ లోకాన్ని విడిచిపోవాల్సిందే. పరలోకాన్ని పోతేనే శ్రమలు ఉండవు. అక్కడ చింత లేదు, దుఃఖము లేదు, ఏడుపు లేదు, పండ్లు కొరకటం లేదు. అక్కడ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండే స్థలం అది పరలోకం. హల్లెలూయా. ఈ లోకంలో మనం బ్రతుకుతున్నప్పుడు సమస్యలు అనేవి వస్తాయి. సమస్యలు కదమ్మా, సమస్యలు ఖచ్చితంగా వస్తాయి. హల్లెలూయా. రైట్. యేసు ప్రభు ఏమన్నాడంటే, చివరి మాట ఏమన్నాడంటే, నేను లోకాన్ని జయించినాను అన్నాడు. ఆయన దేన్ని జయించినాడంట? దేన్ని జయించినాడంట? లోకాన్ని జయించినాడంట. లోకాన్ని జయించిన ఏకైక వ్యక్తి మన యేసు ప్రభు మాత్రమే. ప్రియులారా, ఎవరు మాట్లాడడం లేదు. లోకాన్ని జయించిన ఏకైక వ్యక్తి ఎవరు? ఎవరా చోటు? వాడు ఎక్కడో చూస్తా యేసు అంటున్నాడు. వాడిని భారత్ స్టార్టింగ్ చేసుకుంటున్నాడేమో. లోకాన్ని జయించిన ఒకే వ్యక్తి ఆ మాట చెప్పినాడు, నేను లోకాన్ని జయించినాను అన్నాడు. ఆమెన్, హల్లెలూయా. రైట్. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ వాక్యంలో మనం చదువుకున్న ఈ లూకా సువార్త 1వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే వాళ్ళందరికీ శ్రమలు వచ్చినాయి. వాటిని చూసి భయపడి పారిపోలేదండి వారు. శ్రమలను చూసి భయపడి పారిపోలేదు వాళ్ళు. నిలబడినారు దేవుని కొరకు. హల్లెలూయా. నిలబడినారు, శ్రమలను జయించినారు, వాళ్ళకున్న కష్టాలను జయించినారు. వారికి ఏమైతే కావాలో దాన్ని ప్రార్థన ద్వారా సాధించినారు. హల్లెలూయా. దేని ద్వారా సాధించినారమ్మా? దేని ద్వారా? కొట్లాడి ఆస్తుల కోసం కొట్లాడడం రాదు. ప్రార్థన ద్వారా జయించినారు వాళ్ళు.
ఏ విషయమైనా కానీ. చూడండి, జకర్యాకు వృద్ధాప్యంలో ఉన్నారు, వయసు అయిపోయింది. ప్రార్థన దేవదూత వచ్చి అంటున్నాడు, నీ ప్రార్థన విన్నాను అన్నాడు. విని ఏమైతే ప్రార్థించినాడో ఆ ప్రార్థనకు వయసుకు తగినట్టుగా రిజల్ట్స్ రాలే. అయ్యా నువ్వు వృద్ధాప్యుడు కాబట్టి డైరెక్ట్గా నీకు మనమని ఇస్తానని చెప్పలే. ఇది నీ వృద్ధాప్యము, నీవు కొడుకును పెంచుకునే వయసు కాదు. ఇది నువ్వు ముసలోడు కాబట్టి, ముసలోళ్ళు మామూలుగా ఏం చేస్తారు చెప్పండి, చెప్పండి. ముసలోళ్ళు మామూలుగా ఏం చేస్తారు? ముసలోళ్ళు అంటే కొంతమంది కోపం వస్తుందేమో. వయసు అయిపోయిన వాళ్ళు నాలాగా 60, 70, శివనంద గారి లెక్క 70, తాయప్ప గారి లెక్క. మళ్ళీ కుమార్ నన్ను కోపం వస్తుంది కుమార్కు. అట్లా వయసు అయిపోయిన వాళ్ళని చూస్తే ఏమనిపిస్తుంటే వాళ్ళు మనమలతో ఆడుకోవాలి, కొడుకులతో ఆడుకునే వయసు. అవునండి, కాదు కదా, వయస్సుకు తగ్గినట్టుగానే. కానీ దేవుని దూత మాత్రం వారి ప్రార్థన విన్నాడు, ప్రార్థన ఆలకించినాడు. అక్కడ జకర్యాతో ఏమంటున్నాడంటే చూడండి, జకర్యా నీ ప్రార్థన వినబడింది. వారంట నిజంగా బైబిల్లో మనం చూస్తే 7వ వచనములో మనం 6వ వచనం మనం చదివితే 1వ అధ్యాయము, లూకాసు వార్త 1వ అధ్యాయము 6వ వచనం మనం చదివితే వారి గురించి ఎంత చక్కగా రాయబడిందో చూడండి. ఒక దంపతుల గురించి, ఒక కుటుంబాన్ని గురించి, వారి గురించి, వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. హల్లెలూయా. ఎవరి దృష్టికి నీతిమంతులుగా ఉన్నారంట? ఎవరి దృష్టికి నీతిమంతులుగా ఉన్నారంట? కొంతమంది ఏమనుకుంటే దేవుని దగ్గర కరెక్ట్గా ఉంటే చాలేపా. ఎవరి దగ్గర కరెక్ట్ ఉంటే చాలు, నేను బైబిల్ చదువుతున్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను, నేను దేవుని దగ్గర కరెక్ట్గా ఉన్నాను అని అనుకుంటాం. నువ్వు బైబిల్ చదివి వాక్యం చదివితే దేవుని దగ్గర కరెక్ట్గా ఉంటే మనుషుల దగ్గర కూడా మనం కరెక్ట్గా ఉంటాం అంతే. హల్లెలూయా. మనం అనుకుంటా ఉంటాం. నేను చూడండి, వీళ్ళు దేవుని దగ్గర కరెక్ట్గా ఉన్నారు, నీతిమంతులుగా అనిపించుకున్నారు, న్యాయ విధులు చొప్పున నిరపరాధంగా నడుచుకున్నారు, దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత మంచి కుటుంబంలో ఒక కొరత ఉంది. ఇంత మంచి ఆత్మీయ కుటుంబంలో ఒక లోటు ఉన్నది. ఆ లోటుతో ఆ కుటుంబాన్ని దేవుడు పరిపూర్ణంగా ముందుకు నడిపించబడినాడు. హల్లెలూయా. వింటున్నారా? వింటున్నారా? ఆ మంచి కుటుంబంలో ఒక లోటు ఉంది. మనం అనుకుంటున్నాం మేము ప్రార్థన చేస్తూ ఉంటే మా ప్రార్థనకు జవాబు రాలేదు, మేము ప్రార్థన చేస్తూ ఉంటే మా పరిస్థితులు మార్చబడలేదు, మేము ప్రార్థన చేస్తూ ఉంటే అలాగే ఉంది, మా బిడ్డలు అలాగే ఉన్నారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు కావడం లేదు, వారికి భవిష్యత్తు లేదు, వారికి సంతానం లేదు, వారికి ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు, అభివృద్ధి లేదని అనుకుంటూ ఉన్నాం. కానీ బైబిల్లో రాయబడింది, జకర్యా ప్రార్థన చేస్తూ ఉంటే ఒక దినాన సైలెంట్ పీరియడ్లో ఉన్నారు. ఉన్నట్టుగా ఉండి పరిస్థితులు ఏమైనా నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఖచ్చితంగా మాట్లాడతాడు. ప్రియులారా, హల్లెలూయా. ప్రార్థన ఆగిపోకూడదండి. ప్రార్థన ఆగిపోకూడదు. ప్రార్థనకు ఉత్తరం రాలేదు, ప్రార్థనకు జవాబు రాలేదు, నేను ప్రార్థన చేస్తున్నా నాకు జరగవలసింది జరగడం లేదు అని అనుకుంటే మనం నిరుత్సాహంలో పడిపోతాం. సైతాను మనమును ఇంకా అనగదొక్కుతుంది. కానీ జకర్యా, ఎలిజబెత్ సైతానుకు అవకాశమే లేదండి. వాళ్ళు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. వారు తమ వయస్సును చూడలేదు, దేవుని వైపు చూస్తున్నాడు. వాళ్ళు తమ వయస్సును చూసుకోలేదు, దేవుని వైపు చూస్తున్నారు. దేవుని శక్తిని చూస్తున్నారు, దేవుని చేసే కార్యాలు చూస్తున్నాడు, దేవుడు చేయబోయే అద్భుతాలను చూస్తున్నారు. వాళ్ళకి తెలుసు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. నా దేవుడు ఏదైనా చేయగలడు. హల్లెలూయా. నేను ఒక మాట చెప్పకూడదు కానీ ఒక మాట చెప్తాను. అది ప్రణీత్ ఒక కొత్త పాట రాస్తూ ఉన్నాడు. ఒక కొత్త పాట రాస్తూ ఉన్నాడు. చెప్పచ్చు నా పాట గురించి ప్రణీత్?
ఏమనుకో కదా. ఆ పాట గురించి అంటే జనవరి కోసం పాట పాట రాసినారు, అయింది. ఆ పాటలో ఒక 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 మంచి మాట రాసినాడు. ఆ మాట ఏం ప్రణీత్ చెప్పు. ఏదైనా చేయగలడు, కథ మొత్తం మార్చగలడు. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి ఒకసారి. నేను కొట్టమంటే చప్పట్లు కాదు అవి, మీరు కొడితేనే దానికి వస్తుంది. హల్లెలూయా. ఏదైనా చేయగలడు, కథ మొత్తం మార్చగలడు. ఆమేన్. చెప్పండి ఒకసారి చెప్పండి. ఏదైనా, నా జీవితంలో దేవుడు ఏదైనా చేయగలడు. మాట్లాడరే. నా జీవితంలో నాకు గట్టిగా చెప్పాలి అందరూ. నా జీవితంలో ఏదైనా చేయగలడు, నా కథ మొత్తము మార్చగలడు. హల్లెలూయా. ఏమైనా చేయగలడు. చేస్తాడా లేదా? ఏమైనా చేయగలడు మన దేవుడు. ఏమైనా చేయగలడు అంటే అర్థం తెలుసునా? సింహాసనం మీద ఉన్న నెబుకద్నెజర్ను ఎక్కడికి పంపించినాడు? గడ్డి తినేకి పంపించినాడు మన దేవుడు. సింహాసనం ఎక్కించింది ఆయననే, గడ్డి తినిపించేది కూడా మన దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక అద్భుతమైన పాట ఈ యొక్క 2025లో మనం వినబోతుంటా ఉన్నాం. సిద్ధమవుతా ఉంది పాట, అంత కంప్లీట్ అయిపోయింది. జస్ట్ దాంట్లో ఒక మాట అనేది నాకు నిన్న ప్రణి చూపించినాడు. ఆ మాట ఏమైనా చేయగలడు మన దేవుడు. ఎవరి జీవితాలలో? మన కాదు, నా జీవితంలో దేవుడు ఏమైనా కథ మొత్తం మార్చేస్తాడంతే. సీన్ మారిపోతుంది, సీను అంతే. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 2024 క్రిస్మస్లో మన కథ మొత్తం మారిపోవునుగాక. మన యొక్క మన ఈ క్రిస్మస్లో దేవుడు మన జీవితాలలో ఏమైనా చేయునుగాక, ఏదైనా చేయునుగాక. మన కథ మొత్తం మారిపోవునుగాక. నీ అప్పులన్నీ తీరిపోవునుగాక. నీ కష్టాలన్నీ యేసుక్రీస్తు నామములో తొలగిపోవునుగాక. నీ కన్నీరు తుడిచి దేవుడు నీకు సంతోషంతో దేవుడు నిన్ను నింపునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కథ మొత్తం మారిపోతుంది మన కింగ్ ఆఫ్ కింగ్ సంఘం యొక్క కథ. హల్లెలూయా. ఏ కథ? కథ మారిపోతుందంటే నీ కథ అయిపోయిందిరా అని కాదు. కథ కొంతమంది అంటారు, నీ కథ అయిపోయింది అంటారు కదా, అంతే కదా. కథ అయిపోలే, మారిపోతుంది. మార్చేస్తాడు మన దేవుడు. ఎవడు మార్చేసేది? మన దేవుడు మార్చేస్తాడంతే. సీన్ మారిపోవాలా. ఈ స్థలానికి, ఈ క్రిస్మస్కి, ఈ ఆరాధనకు నువ్వు ఏ ఆలోచనతో ఈ స్థలానికి వచ్చినావో నీ ఆలోచన మారిపోవునుగాక, నీ కథ మారిపోవునుగాక, నీ పరిస్థితులు మారిపోవునుగాక. నీకున్న ప్రతి పరిస్థితులు యేసు నామములో ఆయన మార్చివేయునుగాక. మన పరిస్థితులన్నీ యేసయ్య మార్చివేయునుగాక. ఆమేన్, ఆమేన్. ఆ దూత వచ్చింది, గాబ్రియల్తో చెప్పింది. గాబ్రియల్ దూత వచ్చింది, జకర్యాతో చెప్పింది. జకర్యా కథ మారిపోయింది. మొత్తం మార్చేసినాడు దేవుడు. ఏం మొత్తం మార్చేసినాడు? నేను అనుకుంటాను వృద్ధాప్యం పోయి యవన దశ వచ్చింటది. యవన దశలో దేవుడు యోహానును ఆయనకి ఇచ్చింటారు. హల్లెలూయా. కథ మారిపోయింది. ఆయన అనుకున్నాడు నేను వృద్ధుడిని అనుకున్నాడు. ఆయన అనుకున్నాడు నాకు సంతానం కలగదు అనుకున్నాడు. కానీ వృద్ధాప్యంలోనే కథ మార్చేసిన దేవుడు. హల్లెలూయా. మొత్తం కథ మారిపోయింది. దేవుడు అద్భుతం చేసినాడు. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య ఈ లోకానికి రక్షకుడుగా వచ్చే ముందు కూడా
మరియను దర్శించినప్పుడు మరియా ఏమనిందంటే, నేను కన్యకను, నేను పురుషుణ్ణి ఎరగని దానను, ఇది ఎలాగూ సంభవించును. పురుషుని ఎరగనిది, పరిశుద్ధురాలు, కన్యక, ప్రార్థన పరురాలు. ఒక మాట ఆమె చెప్తున్న మాట చూడండి, ఒక మాట చెప్తా చూడండి. 37వ వచనం, లూకాసు వార్త 1వ అధ్యాయము 37వ వచనం. అక్కడ నేను త్వరగా 37వ వచనంలో ఒక మాట చెప్తున్నాను చూడండి. ఏమంటున్నారంటే, దేవుడు చెప్పిన మాట ఏదైదను నిరతము కానేరదని ఆమెతో చెప్పాను. ఈ మాట ఎవరు చెప్తున్నారు? దూత చెప్తా ఉంది. దూత చెప్పినప్పుడు 38వ వచనంలో ఆమె ఏమంటుందంటే, అందుకు మరియా, ఎందుకు మరియా, అందుకు మరియా, ఇదిగో ప్రభుదాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా ఆ దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. ఆమె ఏమని చెప్పండి? దూత చెప్పింది, నువ్వు పరిశుద్ధాత్మ చేత గర్భం ధరింపబడతావు, నీకు కుమారుడు కంటావు అన్నప్పుడు ఆమె భయపడింది. భయపడిన తర్వాత చివరికి ఎవరు మాట వినింది ఆమె? లేదు దూత, నేను ఇంటికి పోయి మా పెద్దోళ్ళని కలిసి నాకు ప్రదానం చేయబడిన యోసేపు ఉన్నాడు, ఆయనతో కూడా నేను కొంచెం డిస్కషన్ చేయాలా. ఎందుకంటే మా ఇద్దరి మధ్యలో మా ఇద్దరికి ఏమైంది? ఎంగేజ్మెంట్ అయింది, ప్రదానం చేయబడింది. కాబట్టి ఆయనకు తెలియకుండా నేను ఏమి కూడా చెయ్యకూడదు అని ఏమైనా చెప్పిందా దూత? ఆమె మరియా లేదు. ఆమె వేరే థాట్ ఆమెకు రాలేదు. ఆమె దేవుని వాక్కును 100% అంగీకరించింది. ఇది దేవుని వాక్కు, ఇది దేవుని మాట, కాబట్టి ఈ మాటకు నేను లోబడితే నాలో నుంచి లోకరక్షకుడు వస్తాడు అనుకున్నది ఆమె, అంతే. హల్లెలూయా. బాగేనండి. ఒకవేళ ఆ కన్య మరియా ఆమె లేదు నేను ఒప్పుకొని, దీనికి నాకు ఇష్టం లేదు, నాకు కష్టం అవుతుంది, ఇది నాకు అవమానం కలుగుతుంది, అది నాకు మా ఇంటికే చెడ్డ పరుస్తుంది, మా అమ్మ మా నాయన నన్ను ఇట్లా పెంచినారు, మా అమ్మ మా నాయన ఇట్లా పెంచినారు అని ఒకవేళ చెప్పింటే ఆ దూత ఏం చేసిండు? గుడ్ నైట్, గాడ్ బ్లెస్ చెప్పి ఇంకొకరిని ఎన్నుకుండు. ఎందుకంటే లోకరక్షకుడు ఈ లోకంలో జన్మించాలా, ఆయన జన్మించేందుకు ఒక్కరిని మాత్రమే యేసయ్య దేవుడు ఎన్నుకున్నాడు. హల్లెలూయా ఎన్నుకున్నాడు. ఆమె 100% దేవుని మాటకు లోబడింది, విధేయత చూపించింది. ఆమె అంటుంది చూడండి అక్కడ, అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను. దేవుడు లోకరక్షకుడుగా ఈ లోకంలో యేసుక్రీస్తు జన్మించేందుకు అల్లా టప్పాలను ఎన్నుకోలేదండి. ఒక మంచి కమిట్మెంట్, ప్రార్థనా పరులను మాత్రమే. యోహాను యేసుక్రీస్తుకు ముందు 6 నెలల్లో యోహాను ఈ లోకంలో జన్మించేందుకు ఒక మంచి నీతిమంతుల కుటుంబాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. జకర్యా ఎలిజబెత్ను చూసినాడు, ఎవరున్నారా నీతిమంతులు? అప్పటికి ప్రవచనాలు ఆగిపోయినాయి. ఎవరున్నారా నీతిమంతులను చూస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు. యాజకుడు ఉన్నాడు, కనిపించినాడు, జకర్యాతో మాట్లాడాడు దేవుడు. ఆ నీతిమంతుల కుటుంబం నుంచి ఒక బాప్తిసం ఇచ్చి యోహానును దేవుడు లేపినాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చూస్తున్నాడు, లోకరక్షకులు ఈ లోకంలో జన్మించాలంటే చూస్తున్నాడు. ఒక మంచి ప్రార్థనా పరురాలుగా ఉన్న, భక్తి పరురాలుగా ఉన్న, నీతిమంతురాలుగా ఉన్న ఒక కన్యకను దేవుడు ఎన్నుకున్నాడు. ప్రియులారా, హల్లెలూయా. లోకరక్షకుడు ఈ లోకంలో జన్మించేందుకు ఆమెను ఎన్నుకున్నాడు. ఆమె కాదు అనలేదు. దేవుని లోకరక్షకుడు నాలో నుంచి జన్మించేందుకు ఎంత అవమానమైనా నేను భరిస్తాను, ఎన్ని నిందలు వచ్చినా నేను భరిస్తాను, ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా నేను భరిస్తాను, ఎంతమంది మా వారు తృణీకరించినా
రక్షకుడు లోకములో జన్మించేందుకు నేను సిద్ధంగా ఉన్నానని ఆమె చెప్పేసింది ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. అంగీకరించింది అంతే, సిద్ధపడింది. ఓకే, ఐఎమ్ రెడీ అనింది. దేవుడు వాడుకున్నాడు అంతే. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మనల్ని కూడా ప్రియులారా, లోకరక్షకుడు ఈ లోకంలో జన్మించిన తర్వాత ఆ లోకరక్షకుని యొక్క సువార్తను చెప్పేందుకు, ఆయనను గురించి ప్రకటించేందుకు నన్ను వాడుకో ప్రభు అంటే దేవుడు ఖచ్చితంగా మనల్ని వాడుకుంటాడు. హల్లెలూయా. నువ్వు నిర్లక్ష్యం చేసినావు అనుకో, దేవుడిచ్చిన ఆ తలాంతును, ఇప్పుడు యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పినాడు. ఒకరికి 5 తలాంతులు, ఒక్కొక్క 2 తలాంతులు, ఒక్కొక్క తలాంతు ఇచ్చినాడు. ఇచ్చిన తర్వాత 5 ఇచ్చిన వాడిని అడిగినారు. ఏంటంటారు అందరూ? 5 ఇచ్చిన వాడిని అడిగినారు. 2 ఇచ్చిన వాడిని ఏం చేసినాడు? అడిగినాడు. 1 ఇచ్చిన వాడిని ఎవరిని వదిలిపెట్టలే. అరే వాడు ఒకటే కదా, పోనీలు అనుకోలేదు. వాడు చిన్నోడు కదా, పోనీలు అనుకోలేదు. వాడు తక్కువవాడు కదా, పోనీలు అనుకోలేదు. 5 ఇచ్చిన వాడిని ఏ క్వశ్చన్ అయితే అడిగినాడో, 1 ఇచ్చిన వాడిని కూడా అదే క్వశ్చన్ అడిగినాడు. హల్లెలూయా. ఈ దినాన లోకరక్షకుడనే యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించినాడు. ఈ క్రిస్మస్ పండుగ దినమందు పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ కూడా ఒక ప్రశ్న అడుగుతాడు. ఈ క్రిస్మస్ శుభ సందర్భముగా నీవు నా గురించి, అనగా లోకరక్షకుడైన యేసయ్య గురించి ఎంతమందికి తెలిపినావు? ప్రభువా నాకు చదువు రాదు అంటే ఒప్పుకోడు. నేను బైబిల్ ట్రైనింగ్ చేయలేదంటే ఒప్పుకోడు. నాకు పాటలు పాడేకి రాదంటే ఒప్పుకోడు. నాకు గొంతు సరిగా లేదంటే ఒప్పుకోడు. నేను మైక్ ఉంటేనే పాడతానన్ను, మైకు లేకుంటే పాడనన్నా ఒప్పుకోడు. నాకు కీబోర్డ్ ఉంటేనే నేను వాస్తాను, కీబోర్డ్ ఉంటేనే వర్షిప్ చేస్తాను, ప్యాడ్ ఉంటేనే వర్షిప్ చేస్తాను, గిటార్ ఉంటేనే వర్షిప్ చేస్తాను, నేను స్టేజ్ మీద ఉంటేనే అంటే ఒప్పుకోడు. నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ స్థలములో ఉన్నా, ఎవరైనా దేవాది దేవుడు మనల్ని అడుగుతున్నాడు. 5 ఇచ్చినాను ఒకటే అడిగినాడు, 1 ఇచ్చినాను ఒకటే అడిగినాడు. ఈ క్రిస్మస్ సందర్భముగా మన లోకరక్షకుని గురించి కనీసం ఒక్కరికైనా మన రక్షకుని పరిచయం చేయాలి ప్రియులారా మనము. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? కనీసం అడుగుతారు తప్పకుండా. నువ్వు చెయ్యెత్తినా ఎత్తకపోయినా దేవుడు అడుగుతాడు. నువ్వు చెయ్యెత్తినా ఎత్తకనా తప్పించుకునే అవకాశం లేదు. మనం ప్రియులారా, దేవుడు ఇచ్చినాడు. ఈ క్రిస్మస్ పండుగ ఉంది కదా, మంచి కొత్త బట్టలు వేసుకునేందుకు దేవుడు అవకాశం ఇచ్చినాడు. నీ ఇంట్లో డెకరేషన్ చేసుకునేందుకు దేవుడు అవకాశం ఇచ్చినాడు. నీకు, నీ పిల్లలకు, నీ కుటుంబానికి అన్ని మంచివి చేసుకునేందుకు దేవుడికి అవకాశం ఇచ్చినాడు. కానీ ఈ క్రిస్మస్ పండుగ దినమందు కనీసం ఒక్కరికైనా ఏదైనా గిఫ్ట్ ఇచ్చి, ఇది లోకరక్షకుడైన యేసయ్య పుట్టిన దినము, ఇది రక్షకుడు జన్మించిన దినము, మన పాపాలు క్షమించబడే దినము అని ఒక్కరికైనా మనం సువార్త చెప్పి దేవుని వైపు తిప్పితే చాలు. దేవుడే చెప్పుకుంటాడు అంతే. నువ్వు చెప్పు, నోరు తెరిచి చెప్పు, యేసుక్రీస్తు దినం రక్షకుడిగా జన్మించినాడు అని చెప్తే చాలు, దేవుడే కార్యం చేస్తాడంతే. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ఆమె మరియా నాకొద్దు అనలేదు, నా చేత కాదు అనలేదు, ఈ అవమానాన్ని భరించలేని ప్రభువా అనలేదు, యాక్టింగ్ చేయలేదు. మనమైతే ఓవర్ యాక్టింగ్ చేస్తాం. ఆమె యాక్టింగ్ చేయలేదు, యథార్థంగా ఉంది దేవుని దగ్గర. మనకు ఓవర్ యాక్టింగ్లు ఉంటాయి. మరియా దేవుని కొరకు నేను ఎంతైనా నింద అనుభవిస్తాను, ఎన్ని కష్టాలు వచ్చినా లోకరక్షకుని నేను తీసుకెళ్తాను, ఎన్ని పరిస్థితులు ఎదురైనా లోకరక్షకుని నేను కలిగి ఉంటాను. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మరియా దేవుని దగ్గర చెప్తున్న మాట, దూతతో చెప్తున్న మాట. అదైన తర్వాత త్వరగా నేను చదివి ముగించేస్తానంతే. అయిపోవచ్చింది.
అదైన తర్వాత కింద 39 నుంచి నేను చదువుతూ వెళ్తాను, జాగ్రత్తగానండి. ఆ దినముల యందు మరియా లేచి యూదా ప్రదేశములోని కొండ సీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తుకు వందనము చేసెను. ఎలిజబెత్తు మరియా యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెత్తు పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లనెను. చూడండి జరిగిన సంఘటన. మరియాతో కన్య మరియాతో దూత మాట్లాడిన తర్వాత దూత చెప్పింది, నీ బంధువురాలైన వృద్ధాప్యములు ఉన్న జకర్యా ఎలిజబెత్తుతో కూడా నేను దర్శించినాను, ఆమె 6వ నెల అన్నప్పుడు ఈమెకు సంతోషం కలిగి ఆమె కూడా ఆమెను చూడాలని వెళ్ళినప్పుడు జకర్యా ఎలిజబెత్తు కన్య మరియాను చూసి అక్కడ జరిగిన ఆ మాటలు చూడండి ఎలాగున్నాయో చూడండి. ఎలిజబెత్ 41వ వచనములో ఎలిజబెత్తు మరియా యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. ఎవరి గర్భములో శిశువు అంట? ఎలిజబెత్ గర్భములో శిశువు. అప్పటికి ఎలిజబెత్తుకు ఎన్నో నెల అంట? 6వ నెల. ఇంకా మరియా గర్భం ధరించలేదు. ఆమె దేవుని యొక్క ప్రవచనాన్ని పొందుకున్నది. పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు గర్భం ధరించబడతావని చెప్పింది. ఇంకా గర్భం ధరించలేదు. అంతలోనే ఆమె వెళ్ళిన తర్వాత ఆ యొక్క ఎలిజబెత్ గర్భములో ఉన్న శిశువు ఈమెను చూస్తూనే, అంటే ఈమె కూడా పరిశుద్ధాత్మ అభిషేకము కలిగింది. అయిన తర్వాత ఆమె ప్రవచిస్తూ ఉందంట. ఎవరు? ఎలిజబెత్ బిగ్గరగా పరిశుద్ధాత్మతో నిండినదై ప్రవచిస్తూ ఉంది. 42వ వచనం ఏమంటుందో చూడండి. 42వ వచనం, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలాగూ ప్రాప్తించను. ఇదిగో నీ శుభవచనము నా చెవిన పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను. అక్కడ అంటున్నాడు చూడండి, ఆమె చెప్తా ఉంది, నీవు స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు అన్నాడు. ఎవరిని చూసి? మరియను చూసి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట ఒక మరియకే కాదండి, యేసయ్యను ధరించుకున్న, యేసయ్యతో ఉంటున్న, యేసుక్రీస్తును అంగీకరించిన మన అందరికి కూడా. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కూడుకున్న స్త్రీలలో అందరికీ కూడా, ఎవరైతే యేసు ప్రభును నమ్ముకొని ఆయనను కలిగి ఆయన బిడ్డలుగా జీవిస్తున్న మనలు కూడా ఏమంటుందంటే, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు. ఎవరు నో రెస్పాన్స్. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు. మనకు వద్దులేండి. నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును అని ఆమె ప్రవచిస్తూ ఉంది. పరిశుద్ధాత్మతో నింపబడినదై ప్రవచిస్తూ ఉంది. ఆమేన్, హల్లెలూయా. రైట్, నేను ముగించేస్తున్నాను ప్రియులారా. ఈ విషయం ఏమంటే, నేను చెప్పిన విషయము, దేవుడు ముగ్గురితో మాట్లాడినాడు. ఒకటి, గబ్రియలు దూత జకర్యాతో దర్శించినాడు. రెండవదిగా మరియను దర్శించినాడు. మూడవదిగా గొల్లలను దర్శించినాడు. ముగ్గురికి ఒకే విధంగా ఏమంటే, ఒకరికి యోహానుకు వృద్ధాప్యములు పుట్టినాడు, ఒకరికి వివాహము కాకుండానే కన్యకగా ఉన్నప్పుడు గర్భం ధరింపబడి లోకరక్షకుడు జన్మించినాడు. కానీ ఒక్క మాట చెప్తాను చూడండి. యోహాను పరిశుద్ధాత్మ ద్వారా పుట్టలేదు, పరిశుద్ధాత్మతో పొందుకున్నవాడుగా ఉన్నాడు.
యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన గర్భం ధరింపబడిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. యోహాను పుట్టినప్పుడు ఎక్కడ చుక్కలు పుట్టలేదు, ఎక్కడ చుక్కలు పుట్టలేదు, గొల్లలు రాలేదు, జ్ఞానులు రాలేదు. కానీ యేసు ప్రభు పుట్టిన తర్వాత మాత్రమే ఏమొచ్చింది? ఒక చుక్క పుట్టింది. గొల్లలకు వర్తమానం వెళ్ళింది. ఆ వర్తమానం ఏంటంటే భయపడకండి అని, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని. హల్లెలూయా, హల్లెలూయా. రక్షకుడు పుట్టిన తర్వాత వర్తమానం వచ్చింది. ఈ దినాన మన కొరకు కూడా యేసు ప్రభు పుట్టినాడు. మనకు కూడా ఒక వర్తమానం వచ్చి ఏమొచ్చిందంటే, నేడు రక్షకుడు ఎవరి కొరకు పుట్టినాడు? ఎవరి కొరకు? ఎవరి కొరకు నాయనా? గొల్లోల కొరకు కాదు. గొల్లవారిని కన్నడ ఏమంటారండి? కురుబారు. వాళ్ళు అది తీసుకొని క్యాస్ట్ పెట్టుకున్నారు. వాళ్ళు కురుబారు అని క్యాస్ట్ పెట్టుకున్నారు వాళ్ళు. మీకొక్కరికే కాదు, అది ఎల్లరిగే. హల్లెలూయా, హల్లెలూయా. లోకరక్షకుడు మీ కొరకు పుట్టినాడు. మనకు శుభవర్తమానం వచ్చింది. అందుకే మనమందరూ కూడా ఈ దినాన ఈ స్థలానికి వచ్చింటున్నాం. ఆమేన్. ఎవరిని చూసేందుకు వచ్చినాము? లోకరక్షకుని కలిసేందుకు ఈ స్థలానికి వచ్చినాం. ఆమేన్, హల్లెలూయా. వీటికి వచ్చింది మన బట్టలు, మన శారీలు. ఇక్కడ వచ్చిన ఆడవాళ్ళందరూ కూడా కళ్ళంతా ఎక్కడిపోయి ఉంటాయంటే, మొగలు కాదండి, మొగలు పట్టించుకోరు అస్సలు. నిజంగా మీకు వందనాలు. మొగలు అటోళ్ళు కాదు. ఆడోళ్ళకైతే వీళ్ళు ఎంత విలువైన శారీ, ఎంత మంచి శారీ కట్టుకున్నా పక్కన శారీ మాత్రం ఖచ్చితంగా చూడాల్సిందే. అక్క ఎంత కొన్నావు, ఎక్కడ కొన్నావు, ఏమైనా డిస్కౌంట్ వచ్చిందా, ఎంత వచ్చింది ఆఫరు? మనం వీడికి వచ్చింది మన డ్రెస్సులు చూపించుకుందుకు రాలేదు, మనుషులను కలవసేందుకు ఈ స్థలానికి రాలేదు. మనం యేసయ్యను కలిసేందుకు ఈ స్థలానికి వచ్చినాం ప్రియులారా. హల్లెలూయా. యేసును కలిసి ఈ స్థలంలో, యేసును దర్శించుకునే స్థలంలో, యేసుతో కలిసే ఈ స్థలంలో మనం తిరిగి సమాధానకరంగా ఈ క్రిస్మస్ దినాన మనం గృహానికి వెళ్ళబోతుంటున్నాం. ఆమేన్. దేవుడు మన వాళ్ళందరూ కూడా దీవించి ఆశీర్వదించునుగాక. కళ్ళు మూసుకుందాం, మనం ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడైన మా తండ్రి, పరిశుద్ధుడానికి స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. ఈ క్రిస్మస్ పండుగ దినమందు ప్రభువా, కొన్ని విషయాలతో మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రం నాయనా. ప్రభువా, లోకరక్షకుడుగా పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరింపబడి మా కొరకు ఈ లోకానికి పుట్టినందుకు నీకు స్తోత్రం. మిమ్మల్ని దర్శించేందుకు ఆ దినామున ఎంతోమంది నీ దగ్గరకు వచ్చినారు ప్రభువా. ఈ దినాన మాకు కూడా ఒక అవకాశం ఇచ్చినారు తండ్రి. ఈ క్రిస్మస్ పండుగ దినమందు మేమందరము కలిసి కుటుంబముగా, సంఘముగా నిన్ను దర్శించేందుకు ఈ స్థలానికి వచ్చినందుకు నీకు స్తోత్రాలయ్యా. మా కొరకై పుట్టినారు, మా కొరకై మరణించినారు, మా కొరకై తిరిగి మరణాన్ని జయించి లేచినారు, మా కొరకు తిరిగి రెండవసారి ఈ భూలోకానికి రాబోతున్న మా రక్షకుడా, నీకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.